కార్తీక మాసేన అభయాంజనేయ స్వామి కోటి దీప ప్రజ్వల అదే దీపముచ్చి ఓం ఓం నమ శివాయ అనుకుంటే దీపం వచ్చాయి. స్వామి వారికి నారాయణ స్వామి వారికి నమ పార్వతీపతే హర హర మహాదేవ రాజమాం కృపయాం దేవం జ్యోతి నమో దీపరాజాయ సుప్రకాశ శ్రీమహే తన్నో జ్యోతి ప్రచోదయామి. ఓం ధ్యాయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి కార్తీక మాసేన స్వామివారి తీర్థం ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. రెండు సార్లు ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. మూడు సార్లు దీపం దగ్గర దీపంలో పెట్టండి. ఓం అపరిష్టామయే భూస్థాన ఉద్యేతమనేనాశ నారాయణి యజ్ఞోపవీతాగ్రే పూర్ణేన నక్షత్రం చెప్తాను. యజ్ఞోపవీతం కర్మం పవిత్రం ప్రజాపతి నమః. శివాయ నమః భవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ హరిద్రాత్రి సంయం ప్రయామి. ఓం ఉమామహేశ్వర ఓం శివాయ నమో శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం ఓం శాంతాయ నమః. ఓం శుభాభిధాయ నమః. ఓం పద్మోత్సూర్యవిగ్రహాయ నమః. ఓం సామశ్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం శ్రీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం పరమాత్మదే నమః. ఓం నిర్వహించినటువంటి వాళ్ళందరికీ ఆ ఉమామహేశ్వర స్వామితో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆ యొక్క ఉమామహేశ్వర స్వామి వారిని ఆ లక్ష్మీనారాయణ స్వామి వారితో తస్మాత్ కావ్యభావేన రక్ష రక్ష. సైలెన్స్. ఈరోజు మన అభివృద్ధి ఆలయ అభివృద్ధి కోసం 11,116 మన గుర్రా వెంకరెడ్డి గారు రేణుకా దంపతులు ఇచ్చినారు. తప్పని కొట్టండి అందరూ. మన హుజూర్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా ఈరోజు కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా మహిళా భక్తులచే అత్యంత వైభవంగా జరపబడినది. ఈరోజు శ్రావణ శనివారం, కార్తీక శనివారం సందర్భంగా అత్యంత వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో, ఆ శివయ్య ఆశీస్సులతో అత్యంత వైభవంగా జరపబడింది.
జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ఈ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో సాయంత్రం 6:30 గంటల నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో హుజూర్నగర్కు చెందిన అనేక మంది మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కోటి దీపోత్సవం యొక్క విశిష్టత ఏమిటంటే, కార్తీక మాసంలో ఒక దీపం పెడితేనే అనేకమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అలాంటిది కోటి దీపావళి పుట్టినట్లయితే ఎన్నో శుభఫలాలు జరుగుతాయి, ఎన్నో సకల శుభాలు మనకు జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో శివకేశవులకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అటు విష్ణువుకి ఇటు శివునికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ యొక్క కార్తీక మాసంలో ఏమి చేసినా, అంటే దానం చేసినా, జపం చేసినా, పూజలు చేసినా, ఏం చేసినా కూడా అనేకమైనటువంటి మనకి పుణ్యం అనేది చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం, శివస్తోత్ర పారాయణం, శివ పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రాన్ని పఠించినట్లయితే ఈ యొక్క కార్తీక మాసంలో మనకి అనేక చెడు అనేది తొలగిపోయి మనకి పుణ్యం అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పాల్గొన్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, మహిళామణులందరికీ ఆ యొక్క ఉమామహేశ్వర స్వామి వారి, లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు సిద్ధించాలని, వారందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, దినదినాభివృద్ధి చెందాలని, ఉద్యోగ విద్యా వర్తక వ్యాపారాలతో సకల రోగ పీడనం లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని నేను ఆ ఉమామహేశ్వర స్వామి వారిని, ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ.